ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 17వ తారీఖు లగాయితూ మే 23వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో కుజుడు మేషరాశి యందు సంక్రమణంలో ఉండగా, రవి బుధులు వృషభ రాశి యందు, గురు శుక్రులు మిథున రాశి యందు, శనేశ్వరుడు మీనరాశి యందు, అలాగే రాహుకేతువులు కుంభము అలాగే సింహరాశి యందు సంక్రమణంలో ఉన్నారు. ఈ వారంలో కాలసర్పదోషము, సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం అనేటువంటిది సంభవించింది. కాబట్టి ఈ వారంలో ఎవరైనా శిశువులు జన్మిస్తే వారు కాలసర్పదోషంలో జన్మించినటువంటి వారై ఉంటారు. అలాగే చంద్రుడు కూడా ఈ వారంలో వృషభ రాశి మొదలు సింహరాశి వరకు సంక్రమణంలో ఉన్నారు. ఇలా ఉండగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి సాధారణంగానే గోచరిస్తూ ఉన్నది. ఈ వారంలో ఏర్పడ్డటువంటి సంపూర్ణ కాల సర్పము ఈ రాశి వారికి లాభస్థానము పంచమ స్థానముల్లో కేంద్రీకృతమై ఉన్నది. కాబట్టి ఆకస్మికంగా జరగవలసినటువంటి పనులన్నీ కూడా ఆగిపోతాయి. అంటే ఈ ఫలానా ఈ వారంలో మనం ఈ పని ఈ రోజుకి జరుగుతుంది అని అనుకున్నారనుకోండి, అది ఆ రోజు జరగదు. దానికి ఏదో ఒక అవాంతరం వస్తుంది. అలాగే ఈ రాశి వారికి జన్మ రవి యొక్క దోషం పోయింది. జన్మ రవి యొక్క దోషం పోయినంత మాత్రం చేతనే శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఈ ఎండ దెబ్బలు, లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్, లేకపోతే నీరసం, నిస్సత్తువ, లేకపోతేనేమో అసహనము, అసంతృప్తి, ఇటువంటివన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కొంత ఉత్సాహంగా జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, 2వ స్థానమందు రవి బుధులు కూడి ఉన్నారు. జన్మ రాశి యందు కుజుడున్నారు, 12వ స్థానమందు శని ఉన్నారు. ఈ అర్గళ దోషం ఏదైతే ఉన్నదో, అనగా ఈ రాశి వాళ్ళకి ఏర్పడ్డటువంటి ద్విద్వాదశ స్థానాల్లో పాపగ్రహం యొక్క సంపత్తి, నిష్ఫలం కృషి వాణిజ్య అన్నారు. అంటే ఈ వారంలో ఏ పని చేసినా దానికి వచ్చేటువంటి ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. మీరు గమనించండి, ఎంతో శ్రమపడి ఏదో ఒక పని పూర్తి చేస్తారు, దానికి రావాల్సినటువంటి అప్లాజ్ కానీ దానికి రావాల్సినటువంటి ఇది కానీ పరిపూర్ణంగా మీకు లభించదు. కాబట్టి ఈ వారంలో అంతా కూడా హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్ చేస్తూ ఉండండి. ఎలా చేయాలంటే, ఎంత కష్టపడ్డా ప్రతిఫలం చాలా తక్కువగా వస్తుంది అని తెలిసినప్పుడు తక్కువ కష్టపడితే ఆ వచ్చేటువంటి ప్రతిఫలం మీ కష్టానికి సరిపోతుంది. కాబట్టి స్మార్ట్గానే వర్క్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఈ వారంలో కొంత ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే ధన నష్టము అనేటువంటిది కూడా వాటిల్లేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. స్పెక్యులేషను, బెట్టింగు, జోదము ఇటువంటి వాటి జోలికి మేషరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెళ్ళకూడదు. అలాగే ఈ రాశి వారికి 2వ స్థానమందు బుధుడు కొన్ని సందర్భాల్లో నోరుంటే తల కాస్తుంది అన్నట్టు మీ మాటే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క స్థితిగతులు ఈ వారంలో కొన్ని సందర్భాల్లో భయపడేలా చేస్తాయి. కాబట్టి ఈ వారంలో ఈ రకమైనటువంటి వాతావరణం మేషరాశి వారికి ఉంటుంది. ఈ గ్రహస్థితి నుండి కొద్దిగా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికై ఏం చేయాలి అంటే, ఇక్కడ లాభస్థానంలో రాహు అనుకూలిస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశి యందే రవి బుధుల యొక్క సంచారం ఉన్నది. అది అంత మంచిదైనటువంటిది కాదు. అలాగే ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి అర్గళం ఏర్పడింది. ఈ వారంలో ఏర్పడ్డటువంటి సంపూర్ణ కాలసర్ప దోషము ఈ రాశి వారికి దశమ స్థానము చతుర్థ స్థానాల్లో ఏర్పడింది. కాబట్టి ఈ వారమంతా కూడా ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి. అలాగే కుటుంబపరమైనటువంటి ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి. సేమ్ టైం అంటే ఒకే సమయంలో అటు ఉద్యోగంలోనూ ఉండవలసి వస్తుంది, అదే సమయంలో ఇంటి దగ్గర కూడా ఉండవలసి వస్తుంది. అంటే గతంలో చూసుకుంటే ఏదైనా ఇంటి దగ్గర పని పడ్డప్పుడు, ఉద్యోగంలో ఏదైనా
ఏదైనా మేనేజ్ చేసి ఇంటికి వెళ్తూ ఉండడం, లేదా ఇంటి దగ్గర మన అవసరం లేనప్పుడు ఉద్యోగంలో ఎక్కువసేపు ఉంటూ ఉండడం, ఇలా సాగింది. కానీ ఈ 2 సందర్భాల్లో ఒకే చోట మీరు ఉండవలసి వచ్చినప్పుడు అక్కడ కొద్ది సందిగ్ధత ఏర్పడుతుంది. కాబట్టి అటు ఉద్యోగపరంగానూ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది వృషభ రాశి వారికి. అయితే ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఈ వారమంతా కూడా వృషభ రాశి వారికి శారీరక శ్రమ ఉంటుంది. ఎందుకు? దేహార్తి చిత్త సంతాప అన్నారు. అంటే శరీరం ఎక్కువగా కష్టపడుతూ ఉండడాన్ని గమనించవచ్చును. ఈ ఎండ వల్ల వచ్చేటువంటి అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, డీహైడ్రేషన్ కానీ, ఎండ దెబ్బ తగలడం కానీ, నీరసంగా ఉంటూ ఉండడం కానీ, ఇటువంటివన్నీ ఈ వారంలో ఉంటూ ఉంటాయి. కాలాతిక్రమ భోజన, కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకి సైతం ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ వారంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కించిత్ కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో సైతం కొంత ఒత్తిడిని అనుభవించవలసి ఉంటుంది. ఈ విషయాలను మాత్రం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే సరిగ్గా నిద్రపోలేకపోతారు, నిద్రకి సమయాన్ని కేటాయించలేకపోతారు, లేదా నిద్ర పట్టదు. ఈ రకమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితిని మీరు అధిగమించడానికై ఎక్కువగా మంగళవారం ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేసి సుబ్రహ్మణ్యారాధన చేయడం, లేదు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళిని పారాయణ చేస్తూ ఉండడం, మీ పని మీరు ప్రారంభం చేయడం, ఇటువంటివి చేస్తూ ఉంటే చక్కగా మీ రోజంతా బాగుంటుంది. కాబట్టి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజుని శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహస్థితి సాధారణంగానే గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో ఏర్పడ్డటువంటి సంపూర్ణ కాలసర్పము ఈ రాశి వారికి 9వ స్థానంలోనూ అలాగే తృతీయమందు ఉండేటువంటి రాహుకేతువుల మధ్యలోనే ఏర్పడింది. కాబట్టి ఈ తాలూకు ఫలితమంతా కూడా ఆర్థికంగానే చూపెడుతూ ఉంటుంది. ఇక్కడ వ్యయస్థానమందు కూడి ఉన్నటువంటి రవి బుధులు కూడా అంటే మీ రాశ్యాధిపతి బుధుడు అలాగే రవిగ్రహము 12వ స్థానంలో ఉండడం వల్ల స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నారు. ఇక్కడ ఏ విధంగా డబ్బు ఖర్చు పెట్టించాలా అని మీ గ్రహస్థితి ఎక్కువగా పరితపిస్తూ ఉంటుంది. బంధుమూలకంగా ధనాన్ని నష్టపోయేలా చేస్తుంది, లేదు ఎవరిదో బండి తీసుకుంటారు, వాడికి పెట్రోల్ కొట్టిస్తారు, ఆ బండికి ఏదైనా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు భరించవలసి వస్తుంది. లేదా ఏదో ఆటలాడుకుందామని చెప్పి ఏ షటిల్ బ్యాట్ పక్కవాడికి తీసుకుంటారు, మీ చేతిలో విరిగిపోతుంది, మీరే డబ్బులు కట్టవలసి వస్తుంది. లేదా ఇలా పక్కవాళ్ళ వస్తువులు తీసుకొని వాడుకోవడం ద్వారా దానికైనటువంటి డ్యామేజ్ని మీరు భరించవలసి వస్తుంది. ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే ఈ వారంలో మీకు మీరు కాకుండా ఇతర వ్యక్తులకే ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడాన్ని ఈ వారం చూడొచ్చు. ఎందుకు? బంధురోగో ధనక్షయం, బంధువులతో కానీ మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ వచ్చేటువంటి ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. మీకు మీరుగా పెట్టుకునేటువంటిది ఏది ఉండదు. ఇంకా స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ప్లేస్ మార్పు, ఉద్యోగపరంగా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి, లేదా ఉద్యోగ మార్పుకి చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా స్థాన మార్పు కోసం చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం మంచి ఫలితాన్ని ఇస్తాయి మిథున రాశి వారికి. అలాగే ఈ రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం కొంత సౌఖ్యాన్ని కలగజేస్తుంది. ప్రతిరోజు నడుచుకుంటూనో బండి మీదనో ఆఫీస్కి వెళుతూ ఉంటే ఈ వారంలో ఎవడో కారు మీద మిమ్మల్ని తీసుకెళ్తాడు, లేదా ఏదో ఒక సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. ఒత్తిడిలో మీతో సహాయాన్ని అందించేటువంటి వారు ఎవడో ఒకడు దొరుకుతూ ఉంటాడు. కాబట్టి దీనివల్ల మీకు పని భారం తగ్గుతుంది, పని ఒత్తిడి తగ్గుతుంది, మానసిక ప్రశాంతతతోటి ఉండగలుగుతారు, చక్కగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు, కొంత మానసిక ప్రశాంతతతోటి ముందుకు వెళుతూ ఉంటుంది. ఈ వారంలో అనవసరమైన డబ్బు ఖర్చు చేశామే అనేటువంటి బాధ తప్పించి మిగతావేమీ లేవు. మిగతా అన్ని విషయాలు కూడా బాగున్నాయి. ఈ వారం ఏదనుకుంటే అది జరుగుతుంది. కాబట్టి చక్కగా పాజిటివ్గా ఉండండి. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ వ్యయంలో ఉండేటువంటి రవి దోషాన్ని పోగొట్టుకోవడానికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. ఈ వారంలో ఏర్పడ్డటువంటి కాలసర్ప దోషము అష్టమ రాహువు 2వ స్థానమందు ఉండేటువంటి కేతువుతోటి ఏర్పడుతూ ఉన్నది. అంతేకాకుండా లాభమందు రవి బుధుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. చంద్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉన్నది. కాబట్టి ఈ వారంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా మాట వల్ల వచ్చేటువంటి సమస్యలతోనే ముడిపడి ఉంటాయి.
ఎవరితో మాట్లాడినా తప్పు వస్తూ ఉంటుంది, వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అలాగే మీరు ఎవరితోనైనా చాలా స్నేహపూరితంగా మాట్లాడి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామని వెళ్ళినా కూడా అవతల పక్క నుండి మీకు వ్యతిరేకమైనటువంటి స్పందనలే వస్తాయి, కానీ మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి భావన వారికి ఉండదు. ఎదుటివారికి మీరు ఎంతో సహాయం చేద్దామనేటువంటి గుణాన్ని ప్రదర్శించినప్పటికీ వాళ్ళు మిమ్మల్ని తప్పుగానే అర్థం చేసుకుంటారు, మిమ్మల్ని నమ్మకుండా ఉంటారు. ఇది ప్రధానమైనటువంటి ఇబ్బంది. ఈ అష్టమరాహువు 2వ స్థానంలో ఉండే కేతువుతోటి ఏర్పడ్డటువంటి ఈ కాలసర్పదోషమందు ఆకస్మికమైనటువంటి విషయాలు జరుగుతాయి. అంటే ప్రతిరోజు ఈ పని జరుగుతోంది కదా, సరే ఇది కూడా ఇలాగే జరిగిపోతుంది అనుకునేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి రివర్స్ కొడుతూ ఉంటాయి. అంటే అప్పటి వరకు ప్రతిరోజు ఎవరో వచ్చి మిమ్మల్ని బండి మీద ఎక్కించుకుని వెళుతూ ఉంటారు, దానివల్ల మీకు శ్రమ తెలియదు. సడన్గా ఈ వారంలో వాడు రావడం మానేస్తాడు, మీకు మీరుగానే ఏ ఆఫీసులకో బయటకో ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది. ఇలా అప్పటి వరకు ఇది జరుగుతుంది అనుకున్నది జరగదు. డబ్బులు ఇస్తాడు అనుకుంటారు, ఇవ్వరు. లేదు అగ్రిమెంట్ అవుతుంది అనుకుంటారు, అవ్వదు. లేదు మనం ఇక్కడికి వెళ్ళిపోతాం కదా అనుకుంటారు, అవ్వదు. కాబట్టి ప్రతి విషయంలోనూ మీరు అరగంట ముందు ఉండాలి. అప్పటికప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేరు. కాబట్టి పలానా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, మనల్ని వాడు ఎవడో వచ్చి తీసుకెళ్తా అన్నాడు కదా, వెయిట్ చేద్దామని ఉండిపోతే వాడు రాడు, మీరు అలాగే ఉండిపోతారు. కాబట్టి మీ స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. ఈ వారంలో ఎవరిని నమ్మకండి, అందరూ మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి గ్రే కలర్ అంటే ఈ పొగరంగు అంటారే, నలుపు రంగు వస్త్రములు లేదా పొగరంగు, గ్రే కలర్ ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వస్త్రధారణ చేసేటువంటి వారెల్లరూ మీకు వ్యతిరేకంగానే పనిచేస్తారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ వారంలో ఎక్కడైనా బూడిద గుమ్మడికాయ కనబడింది అంటే మీకు ఏదో సమస్య వస్తుంది, అది కూడా ఒక బండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 7, 1 స్థానముల యందు రాహుకేతువులు ఉండడం, కాలసర్పదోషం పట్టడం అనేటువంటిది ఈ 7, 1 స్థానాలతోటి పడుతోంది. కాబట్టి అంతా కూడా కమ్యూనికేషన్ వ్యవస్థలోనే జరుగుతూ ఉంటుంది. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, లేదా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి విషయాలు, లేదా పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి విషయాలు, అంటే భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు. ఇక్కడ మీరు ఎంత వారితోటి సఖ్యతని ప్రదర్శిస్తూ ఉన్నా అవతల పక్క వారికి మీ మీద నమ్మకం కలగదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి ఆ విధంగా ఉంటుంది. మీ రాస్యాధిపతి దశమంలో దిగ్బలయుక్తుడై ఉన్నప్పటికీ మీకు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తారు, అన్నీ జరిగేవి చెప్తారు. కానీ అవతల పక్క వాళ్ళు ఎవరు మిమ్మల్ని నమ్మరు, ఎందుకంటే మీ గ్రహస్థితి అటువంటిది. ఇక్కడ సప్తమంలో రాహు ఉన్నప్పుడు ప్రత్యేకించి ఏం జాగ్రత్త తీసుకోవాలి అంటే అవతల పక్కవాడు మనల్ని నమ్మాడు అని అనుకోవడం మీ మూర్ఖత్వమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక తప్పితే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏమీ ఉండవు. దశమంలో రవి బుధులు ఉన్నప్పుడు ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది. మీ ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. కష్టే ఫలి, ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం వస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ ఇక్కడ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటాయి. కళ్ళు తిరగడమోనో, లేకపోతే బలహీనంగా ఉండడమోనో, లేకపోతే బీపీ ఫ్లక్చువేట్ అవుతూ ఉండడమోనో, లేకపోతే నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటూ ఉండడమోనో, ఇలా అనేక రకాలైనటువంటివి ఈ అష్టమశని యొక్క దోషం వల్ల అవి మీకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అవి కామన్గా ఈ వారంలో కూడా కనబడుతూ ఉంటాయి. అయితే లాభస్థానమందు ఉండేటువంటి శుక్ర గురులు కూడా ఆకస్మిక ధన ప్రాప్తిని సూచిస్తారు. కాబట్టి ఉద్యోగ మార్పుకే ప్రయత్నము, లేదా ఏదైనా టీఏడిఏలో లేకపోతే ఏదైనా ప్రమోషన్లో, ఇంక్రిమెంట్లో ఇటువంటి వాటికి కూడా ఈ వారంలో అవకాశం ఉంటుంది సింహరాశి వారికి. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతుల్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహస్థితి సర్వసాధారణంగానే ఉన్నది. ప్రత్యేకించి 6వ స్థానంలో ఉన్న రాహువు, 12వ స్థానంలో ఉన్న కేతువు మధ్యలో కాలసర్పదోషం ఏర్పడ్డటువంటి కారణం చేత ఈ రాశి వారికి ప్రతిదీ ఖర్చు కిందే కనబడుతూ ఉన్నది. ఈ వారంలో మాత్రం ప్రత్యేకించి ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
అలాగే ఈ వారంలో జరిగేటువంటి మంచి ఏమిటి అంటే ఎప్పటి నుండో చెయ్యాలి అనుకునేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులని పూర్తి చేస్తారు. శత్రువుల పైన పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి పొందగలుగుతారు. స్పెక్యులేషను, జూదము, లేకపోతే ఇంకో రకమైనటువంటి అనేక రకాలైనటువంటి ఈజీ మనీ కోసం చేసినటువంటి ప్రయత్నాల్లో నష్టపోయినటువంటి కన్యారాశి వారు ఈ వారంలో కొంత లబ్ధి పొందడానికి, అంటే ఆ మార్గాల్లో కాదు సుమా, వేరే వేరే మంచి మార్గాల్లో లబ్ధి పొందడానికి, నష్టద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో కొంత ధనాన్ని శుభ కార్యక్రమాల నిమిత్తం కానీ, దైవ కార్యక్రమాల నిమిత్తం కానీ, లేదా తీర్థయాత్రల నిమిత్తం కానీ, లేదా ప్రయాణాల నిమిత్తం కానీ ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ వారంలో. అలాగే ఈ వారంలో స్థానం మార్పుకి కూడా అవకాశం ఉన్నది. ఒక స్థానాన్ని వదిలిపెట్టి వేరే స్థానానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అష్టమంలో ఉండేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోయింది. కేవలం కుజుడొక్కరే ఉన్నారు. అయినప్పటికీ గతంలో చెప్పుకున్నట్టు సంపాదన మొత్తం చేసినటువంటి అప్పులు తీర్చడానికే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే ఎక్కువ ప్రయాణాల మీద పెడుతూ ఉంటారు. కాకపోతే ₹1 దాచుకున్నాము అనేటువంటిది ఏది ఈ వారంలో కూడా ఉండదు. వస్తుంది డబ్బు అప్పులు తీర్చుకోవడానికి, వస్తుంది డబ్బు ఈఎంఐలు తీర్చుకోవడానికి, ఇలా గతంలో చేసినటువంటి ఖర్చులను తీర్చుకోవడానికి ఇది డబ్బంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ లేవు. కానీ విచారే నవమే రవవు అన్నది శాస్త్రం. ఎప్పుడు ఏదో పరాగ్గా ఉంటూ ఉండడము, ఎవరితోనూ కలవడానికి ఇష్టం లేకపోతూ ఉండడము, ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. జీవిత భాగస్వామితోటి అంటిముట్టనట్టే ఉంటుంది వాతావరణం. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికై కన్యారాశి వారు ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని గనక పారాయణం చేస్తే మరిన్ని శుభ ఫలితాలన్నీ కూడా వస్తాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే రవి యొక్క బలం తగ్గింది, బుధుని యొక్క బలం తగ్గింది. అష్టమ రవి దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ. అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి తగువులు, మరీ ముఖ్యంగా ఎక్కడ లేని డిస్కషను కూడా, అంటే చిన్న దానితో పోయేటువంటి దాన్ని లాగి పెద్దదాని కింద చేసుకుంటూ తద్వారా మీకు మానసిక ప్రశాంతత లేకుండా ఇతరులకి మానసిక ప్రశాంతత లేకుండా చేసుకోవడానికి ఈ గ్రహస్థితి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది. ఎందుకు? దుర్దోష శత్రు సంవాదో. ఎక్కడైనా సరే మీ యొక్క దాన్ని ఏమంటారంటే ఒకంత ఇది ఉంటుంది, ప్రతి ఒక్కరిలోనూ అభిమానం అనేటువంటిది ఉంటుంది. మీ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా అవతలవాడు ప్రవర్తిస్తున్నాడేమో, లేదా మీ ఆత్మగౌరవానికి ఏదైనా భంగం వాటిల్లుతోందేమో అనేటువంటి ఒక అనవసరపు భయం మీలో ఉంటూ ఉంటుంది. అది అష్టమంలో రవి వల్ల. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వరు రవి, కాబట్టి దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు. ఎవరైనా ఇద్దరు నవ్వుకుంటూ ఉంటే మనల్ని చూసి నవ్వుకుంటున్నారేమో, మన గురించి ఏదైనా తప్పుగా మాట్లాడుకుంటున్నారేమో అనేటువంటి భావన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఆఫీసులోకి వెళ్ళారు, ఎవరో ఇద్దరు వ్యక్తులు నవ్వుకుంటూ మిమ్మల్ని చూశారు, అదిగో వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు అనేటువంటి ఆత్మన్యూన్యతా భావంలోకి వెళుతూ ఉంటారు. దానికి కారణం రవి బలం లేకపోవడం. అయితే ఇక్కడ షష్ఠ స్థానం ముందు ఉండేటువంటి శనేశ్వరుడు చాలా బలంగా ఉన్నారు. అంటే మళ్ళీ ఓవర్కమ్ అవుతారు, మీకు మీరుగానే మళ్ళీ రికవరీ అవుతూ ఉంటారు. కానీ క్షణికంలో ఏ విషయాన్ని కూడా మనం తీసుకోకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే క్షణికావేశానికిలోనే ఏదైనా మాట అంటూ ఉండడము, క్షణికావేశానికిలోనే ఏదైనా నిర్ణయం తీసుకుంటూ ఉండడం, ఇవి లాంగ్ రన్లో కొంత దెబ్బలు మీకు ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి తులారాశి వారికి ఉండేటువంటిది ఏంటి అంటే కొంత ఈ ఆత్మన్యూన్యతా భావం, దాన్ని తగ్గించుకోవాలి. తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి. అలాగే ఈ వారంలో అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉన్నాయి, శారీరక శ్రమ ఉన్నది, అలసట ఉన్నది. అలాగే శరీర ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. వాటి నుండి కొంత బయటపడడానికి ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, లేదు ఈ ఆదిత్య హృదయంతో పాటుగా సూర్యాష్టకం కానీ చదవగలిగితే చక్కగా ఆరోగ్యం మెరుగుపడుతుంది, మళ్ళా ఉత్సాహం వస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి సాధారణంగానే ఉన్నది. ఈ రాశి వారికి కుజుని యొక్క బలం ఉన్నది. అలాగే సప్తమ స్థానమందు రవి బుధులు ఉన్నారు, అష్టమంలో గురు శుక్రులు ఉన్నారు, శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా చంద్రుడి యొక్క బలం కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వృశ్చిక రాశి వారి యొక్క భాగస్వామ్యం మీద ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సామంత జన విద్వేష దారాపీడ సుతామయం అన్నారు. అంటే జీవిత భాగస్వామికి ఉండేటువంటి ఆరోగ్య సమస్యలో లేదా సంతానానికి ఉండేటువంటి సమస్యలో ఇది పక్క వాళ్ళకు ఉండేటువంటి సమస్యల్ని ఎక్కువగా మీ మీద వేసుకుని మీరు బాధపడుతూ ఉంటారు. ఇక్కడ సొంతంగా మీకు ఏ అనారోగ్య సమస్య, మీకు ఆర్థిక ఇబ్బంది ఇటువంటివి ఏమి కాదు. పక్కవాడి సమస్యల్ని మీ నెత్తి మీద వేసుకుని మీరు వాటి కోసం బాధపడుతూ ఉండేటువంటి పరిస్థితులను ఈ వారంలో చూడవచ్చును. ఇది ప్రధానంగా ఈ గ్రహస్థితి వల్ల వస్తుంది. అలాగే అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు మీకు కొంత సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. కొంత సౌఖ్యవంతమైనటువంటి రోజులు గడపడానికి లేదా ఏదైనా కొంత లగ్జరీగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి శుక్రుడు కారణమవుతారు. అలాగే పంచమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కానీ, అష్టమంలో ఉండేటువంటి గురుడు కానీ చోరా అగ్ని నృపభీతిశ్చ అన్నారు. అంటే కావాలని మీ విలువైనటువంటి వస్తువులను దాచేయడం కానీ, ఎవరైనా దొంగిలించడం కానీ, లేదా వాటిని ఏదైనా పాడు చేయాలని చూడడం కానీ ఇది ఇతరులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మీ వస్తువులు మీరు కాపాడుకుంటూ ఉండండి. తద్వారా మానసికంగా వారు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి అవకాశం ఉండదు. లేకపోతే ఏదో సెంటిమెంట్ వస్తువును పాడు చేయడమో, లేకపోతే మీకు కావాల్సినటువంటి దాన్ని దాచేయడమో, దానివల్ల మీరు ఇబ్బంది పడడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి దాని మీద మీ మానిటరింగ్ అవసరం. అలాగే ఈ వారంలో ఆర్థిక ఇబ్బందులు ఏవి కనబడడం లేదు. ఈ వారంలో అనారోగ్య సమస్యలు ఏమీ కనబడడం లేదు. మొదటగా చెప్పినట్టు ఇతరుల యొక్క సమస్యలనే మీరు నెత్తి మీద వేసుకోవడం ద్వారా మీకే అవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఎవరికో ఏదో సమస్య ఉంది, దాన్ని తీరుద్దామని మీరు వెళ్తారు, అక్కడ మీకు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటివి చాలా తగ్గించుకోండి, లిమిటెడ్గా ఉండండి, తక్కువగా మాట్లాడుతూ ఉండండి, ఎక్కువగా పని చేసుకుంటూ ఉండండి. తద్వారా ఈ వారంలో కూడా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎనీవే మనకి కుజుడు షష్ఠ స్థానంలో ఉన్నప్పుడు మీకు ఆర్థిక ఇబ్బంది కానీ, అనారోగ్య సమస్య కానీ, లేదా దేనికి లోటు కానీ ఆయన రానివ్వడు. ఇది ఒక గొప్ప విషయం. కాబట్టి ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమై ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి 6వ స్థానమందు రవి, 6వ స్థానమందు బుధుడు, సప్తమమందు గురువు యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలు. వీరితో పాటు చంద్రుడి యొక్క బలం కూడా ఉన్నది. ప్రత్యేకించి రవి యొక్క మార్పు వీరికి చాలా కలిసి వస్తుంది. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నారు. అంటే 6వ స్థానమందు రవి ఉండడం ఏ పనినైనా సరే ప్రారంభం చేయడానికి, దాన్ని పూర్తి చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాల్ని రవి ఇస్తూ ఉంటారు. అలాగే సౌఖ్యవంతమైనటువంటి రోజులు గతంలో లేవా అంటే ఉండవు. ఎందుకు? దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనక్షయం అన్నారు. అంటే బద్ధకం అధికంగా ఉండడమో, శరీరం సహకరించలేకపోవడమో, లేదా మన అనుకునేటువంటి వాళ్ళు మనకి ఇబ్బంది పెడుతూ ఉండడమో, ఇలా అనేక రకాలుగా బాధలు కలుగుతూ ఉంటాయి ధనురాశి వారికి గతంలో. మరి ఇప్పుడు కొంత బంధువులు మనకి సానుకూలంగా ఉండడం, కోడళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, లేకపోతేనేమో పిల్లలు కానీ, భార్య కానీ, లేదా భర్త కానీ, ఇటువంటి వాళ్ళు మనకి సహకరిస్తూ ఉండడాన్ని ఈ వారంలో చూడవచ్చును. అలాగే సౌఖ్యవంతమైనటువంటి రోజులు. ప్రతిరోజు చాలా కష్టపడుతూ ఉంటే ఈ వారంలో కొంత సుఖపడుతూ ఉంటారు. అంత కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే యత్ర కార్యార్థ సాధనం, ప్రతి పని కూడా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక్కడ బుధుని యొక్క బలం చాలా ముఖ్యం. ఆయన లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించడానికి ఉపయోగపడతారు. అటు ఇంటర్వ్యూల్లో మనం సక్సెస్ అవ్వాలి అన్నా, పోటీ పరీక్షల్లో విజయం కావాలి అన్నా, దేశాంతరాల్లో మనం సక్సెస్ అవ్వాలి అన్నా, ఒక ఉన్నతమైనటువంటి పదవీ ప్రాప్తి కలగాలి అన్నా, దేనికైనా సరే ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. ఆర్థిక సంబంధమైనటువంటి బాధలు తొలగడానికి, అనారోగ్య సమస్యలు తొలగడానికి, కుటుంబ సమస్యలు తొలగడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. మొత్తం మీద ధనురాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు కొంత పర్వాలా. అయితే ఇక్కడ శనేశ్వరుడు ఇచ్చేటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితము, కుజుడిచ్చేటువంటి వ్యతిరేకమైన ఫలితము కొంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి.
ఎవరు ఏం చెప్పినా వాళ్ళ మాటిచ్చుకుని వెళ్ళకూడదు. అలా వెళితే మాత్రం ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ వారంలో ధనురాశి వారు ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో 2, 8 స్థానాల్లో ఈ కాలసర్పదోషం అనేటువంటిది ఈ రాశి వారికి సంభవిస్తూ ఉన్నది. కేవలం ఈ వారమంతా కూడా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలపైనే ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ప్రతిదీ రూపాయి పెట్టవలసి వస్తుంది. ప్రతి చోట డబ్బు పెడితేనే కానీ ఏ పని ముందుకు సాగదు. అదే మాదిరిగా మీకు ధనం కూడా వస్తూ ఉంటుంది. అంటే మీ చేతికి డబ్బు వస్తూ ఉంటుంది, దాన్ని మీరు ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే మీ మాటకి ప్రాధాన్యత పెరుగుతూ ఉండడాన్ని కూడా గమనించవచ్చు. సౌభాగ్య భాగ్యం ఆరోగ్య అన్నారు. ఇక్కడ 2వ స్థానంలో ఉండేటువంటి గ్రహములు లేదా పంచమ స్థానమందు ఉండేటువంటి గ్రహములు ఇవన్నీ కూడా మీకు లౌకికంగా చాలా గొప్ప స్థితిని కలగజేస్తాయి. మీకు ఏదైనా ఉన్నతమైనటువంటి పదవీ ప్రాప్తిని కలగజేయడము, లేదా మీరు చేసేటువంటి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేయడము, లేదా ఏదైనా చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉంటే వాటన్నిటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళుతూ ఉండడం ఇత్యాది విషయాల్లో మకర రాశి వారికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా కలిసి వస్తుంది. అలాగే శనేశ్వరుని యొక్క జయంతి అనంతరం 3వ స్థానంలో శని యోగిస్తూ ఉండడాన్ని కూడా మకర రాశి వారికి చూడవచ్చును. దీనివలన గృహ సంబంధమైనటువంటి విషయాలు, లేదా ఏదైనా భూ సంబంధమైనటువంటి విషయాలు, కోర్టు సంబంధమైనటువంటి విషయాలు, లేదా ఏదైనా ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయాలు, ఆఖరికి లోను రావాలి అన్నా కూడా ఈ వారంలో కొంత దానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వారికి ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఈ వారం ఛాన్స్ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం అన్నారు. అంటే బద్ధకం అధికంగా ఉండడం, కొంత శరీరం ఆలస్యంగా నడుస్తూ ఉండడం, నీరసము, నిస్సత్తువ, అలాగే ఎండవేడికి తగ్గినటువంటి కొంత ఆ డిహైడ్రేషను, వడదెబ్బ తగులుతూ ఉండడం లాంటివి ఈ రాశి వారికి ఎక్కువగా ఉండవచ్చును. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఎక్కువగా సూర్య సంబంధమైనటువంటి ఆరాధన లేదా అర్ధాష్టమ కుజుడు మానసికంగా ఇబ్బంది పెడతారు. ఇక్కడ మీరు గమనించండి, భాగ్యహాని భయం క్రూరహ అన్నారు. ఇక్కడ మానసిక భయం ఉంటుంది. మానసిక భయాన్ని దాటుకోవడానికి కూడా సుబ్రహ్మణ్యారాధన ఉపయోగపడుతూ ఉంటుంది. అదైనా చేయవచ్చును. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే, అటు ఈ రాశికి 3వ స్థానమందు కుజుడు యోగిస్తున్నారు, 4వ స్థానమందు బుధుడు యోగిస్తున్నారు, 5వ స్థానమందు శుక్రుడు, 5వ స్థానమందు గురుడు యోగిస్తున్నారు, 3వ స్థానమందు చంద్రుడు యోగిస్తున్నారు. అంటే ఈ వారం మొత్తం మీద 12 రాశుల్లోనూ కుంభరాశి వారికే బలం అధికంగా ఉన్నది. దీనివల్ల ఏమవుతుంది, వాహన సౌఖ్యము, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే శక్తిని గ్రహస్థితి ఇస్తుంది. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, లేదా మీకు సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్, అంటే మొబైల్ ఫోన్ దగ్గర నుండి అనేక రకాలైనటువంటి ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంతో సరదాగా గడిపేటువంటి పరిస్థితి, తీర్థయాత్రలు, విందు విహారయాత్రలకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి ఈ వారంలో అవకాశం ఉన్నది. ప్రమోషన్లు, టీఏడిఏలు, లేకపోతేనేమో ట్రాన్స్ఫర్లు, లేకపోతేనేమో ఏదైనా బోనస్లు, ఇటువంటి వాటిని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాలు, అంటే ఇంట్లో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే అవన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే మీకు నచ్చినటువంటివన్నీ జరగడానికి గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏలినాటి శని దోషం వల్ల ఒకే ఒక్క సమస్య, సదాక్లేశం వృధా వైరహ అన్నారు. అంటే అనవసరమైనటువంటి తగువులు, అనవసరమైనటువంటి తగాదాలు. ఎందుకంటే ఇక్కడ జన్మరాహువు కూడా ఉన్నారు కదా, ధారాపుత్ర విరోధస్య, ఎవరితో మాట్లాడినా తగు వస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత మౌనంగా ఉంటే ఈ వారం అంత బాగుంటుంది. కుంభరాశి వారికి ఇక్కడ ఆర్థిక సమస్యలు లేవు, అనారోగ్య సమస్యలు లేవు, అప్పుల బాధలు లేవు, శత్రువుల బాధలు లేవు, స్వయంకృతాపరాధాలే ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి ఈ వారం ఆధారపడి ఉంటుంది. ఎంత మౌనంగా ఉంటే అంత విజయాన్ని సాధించగలుగుతారు కుంభరాశి వారు. కాబట్టి ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఎక్కువగా ఈ రాశి వారు
సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం, మంగళవారం నాడు జంట సర్పాల విగ్రహానికి అభిషేకం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మెరుగైనటువంటి వారము. గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం మరింత బాగుంటుంది. గత వారం బాగుంటుందని చెప్పుకున్నాం, ఈ వారం దాని మీద బాగుంటుంది. కారణం ఏంటి అంటే జన్మరాశి యందు గ్రహాలు తప్పుకుంటూ ఉన్నాయి. అలాగే 2వ స్థానమందు రవి తప్పుకున్నారు, 3లోకి వెళ్ళారు. ఇక్కడ 2వ స్థానమందు రవి నిష్ఫలం కృషి వాణిజ్య, ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఇవ్వాల. కష్టపడ్డారు, కష్టానికి తగ్గ ప్రతిఫలం రాలా, గుర్తింపు రాలా, శ్రమ ఒకటే మిగిలింది అని బాధపడ్డారు. ఇప్పుడు ఈ వారంలో శ్రమకి తగినటువంటి ప్రతిఫలం, ఇన్ఫ్యాక్ట్ శ్రమని మించినటువంటి ప్రతిఫలాన్ని రవి ఇస్తారు. అంతేకాకుండా ఆరోగ్యం నిత్య సంతోష, ఆరోగ్యంగా ఉండడానికి, ప్రతినిత్యము సంతోషంగా ఉండడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కారణం చతుర్థంలో ఉండేటువంటి శుక్రుడు. అక్కడ వాహన సౌఖ్యాన్ని, గృహ సౌఖ్యాన్ని, భోజన సౌఖ్యాన్ని, సర్వ అభీష్టాల్ని నెరవేర్చడానికి చక్కగా శుక్రుడు అవకాశాలను కల్పిస్తూ ఉన్నారు. దానితో పాటుగా చంద్రబలం, శరీర సౌఖ్యం ఆరోగ్య అన్నారు. అంటే ఇక్కడ మానసిక అశాంతి తొలుగుతుంది, శరీర అనారోగ్య సమస్యలు తొలుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తొలుగుతాయి. ఏమైనా ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి, పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం దొరుకుతుంది. మంచి తేజస్సు, మంచి నడవడిక, ప్రణాళికాబద్ధమైన జీవనం ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మీనరాశి వారికి మీరు గమనించండి, గత 2 వారాలుగా ఉండేటువంటి గ్రహస్థితి క్రమేపీ పెరుగుతూ ఉన్నది. ఇక్కడ అవకాశాల కోసం వెతుక్కునేటువంటి వాడికి ఖచ్చితంగా అవకాశం దొరుకుతోంది. చాలామంది మీనరాశి వారు చెప్తూ ఉన్నారు. గత వారంతో పోలిస్తే ఈ వారంతో పోలిస్తే వచ్చే వారం తర్వాత మరింత ముందు వారాలు, ఇలా వారం కూడా గ్రాఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది. మీరు ప్రయత్నం చేయండి, అదృష్టం తోడై ఉంటుంది, లక్ ఫ్యాక్టర్ జోడవుతుంది. అంటే ఎక్కువ సంఖ్యలో కాదు, అంటే పర్సంటేజ్లో చెప్పాలంటే ఒక 2-3% మాత్రమే లక్ ఫ్యాక్టర్ అన్నది మీనరాశి వారికి వస్తూ ఉన్నది. అదైనా సరిపోతుంది. గతంలో 0 ఉంటే ఈ వారం 2% ఉన్నా సరిపోతుంది. ఇది క్రమేపీ పెరిగి ఒకానొక సందర్భంలో 30-40%కి వెళ్తుంది లక్ ఫ్యాక్టర్. కాబట్టి మంచి అవకాశాలు ఎదురు ఉన్నాయి. ప్రయత్నం చేయండి, బద్ధకించకండి. శని బద్ధకం వచ్చేలా చేస్తారు, వాయిదా వేసుకునేలా చేస్తారు. ఎవరి మాటలో నమ్మకండి. ఎవరైనా మిమ్మల్ని కించపరిస్తే అస్సలు మీరు బాధపడకండి. కించపరిచిన వాడు అంటే అక్కడ మీరు గమనించండి, గడ్డి తిన్న గాడిద వెళ్ళిపోతుంది, గడ్డి మొలుస్తూనే ఉంటుంది. అలాగే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు బాధపడకండి, మీరు పుంజుకోండి, మంచి ఫలితాలు ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసమై ప్రతిరోజు ఆంజనేయ ఆరాధన, ఆంజనేయ జయఘోష పారాయణ చెయ్యండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.